ఒక హీరోయిన్ రిబ్బన్ కటింగ్ దేనికి వచ్చింది ఒక షాప్కి, ఎవరికి తెలియకుండా ఆ నడువుని గిల్లాను అన్నది హీరోయిజంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. మన సినిమాలో అది హీరోతో చేంజ్ చేసి అది మీరు చేయకండి అంటే ఎట్లా అవుతుంది? నువ్వేం తాగట్లేదు అంటే నేను తాగను సార్ రెగ్యులర్గా. మేము అంత తాగుబోతులు కనపడుతున్నావా అంటే మీరు ఈ టైంలో పార్టీలో తాగితే మీరు తాగుబోతులు అనుకుంటే నేను తాగే టైం చెప్పనా, పొద్దున్న 8 గంటలు తాగుతాను. షాక్ ఒక్కొక్కటి. డైరెక్టర్ ఎడిటర్ అయితే ఎలా ఉంటుంది అన్నది అనిల్ రావుడి చూసాను. ఎంత ఇష్టంగా తీసుకుని మంచి సీన్లు ఉన్నాయి సార్. మీరు ఎండ్ టైటిల్స్లో చూస్తే ఆయన ఒళ్ళు పడుకుంటారు ఎలా వచ్చి, ఆయనకి జోల కూడా చాలా మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. చాట్ మొన్న సంక్రాంతి కూడా చాలా మందికి సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు సినిమా చూసారా అంటే ఒక 20-30 మంది మాట్లాడి చూస్తాంగా, ఎక్కడ చూసారా, ఇది థియేటర్ ఇక్కడ నందిగాం లేదు మదర్లేదు, ఎక్కడ చూసారు మీరు అంటే ల్యాప్టాప్ అంటే ఏమి మొత్తం అంతా కూడా యూతే సార్. అంతే. అంటే ఏం జరుగుతుందంటే సార్, ఇది గమ్మత్తుగా ఒక రకమైన ద్వేషాన్ని నింపుతుంది. ఒక సినిమా కాదు, అన్ని సినిమాలకి. అది క్వాలిటీ కూడా హెచ్డి క్వాలిటీ సార్. వాడు అంటాడు నాకు నా పాకెట్ మనీ పండగకి ఇచ్చింది 400-500 అంట, నేను ఎందుకు పెడతా సినిమాకి అన్నాడు. అంటే అది అది అంటే చెప్తున్నాను సార్, దాన్ని గ్లోరిఫై చేసేసి దాన్ని గ్లామరైజ్ చేసేటప్పటికి వాడు అది హీరోయిజంలా ఫీల్ అయ్యి ఇది ఎలా వస్తుందంటే, ఒక హీరోయిన్ ఆ రిబ్బన్ కటింగ్ దేనికి వచ్చింది ఒక షాప్కి, ఎవరికి తెలియకుండా ఆ నడువుని గిల్లాను అన్నది హీరోయిజంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. మరి అది అంటే దీన్ని గ్లామరైజ్ చేస్తున్నారు. మన సినిమాల్లో మన కథల్లో ఇలాంటి సీన్లు చూపిస్తున్నాం. అది మనం చేసేసి మన సినిమాల్లో అది హీరోలతో చేంజ్ చేసి అది మీరు చేయకండి అంటే ఎట్లా అవుద్ది? సరే సినిమాలు చూసి అంత ఫాలో అయిపోవాలా, ఎవరి బుద్ధాలకు ఉండద్దా ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ తప్పుని తప్పులా చెప్పకుండా విలన్ క్యారెక్టర్స్ని హీరోలుగా మనం చేసి చూపిస్తున్నంతకాలం సినిమాలను అడ్డు పెట్టుకుని కొంతమంది అదోలు తయారైతే అయ్యి ఉండొచ్చు. అది చాలా చిన్న పర్సంటేజ్ లేండి, లెట్ మీ బి బ్రూటల్లీ ఆనెస్ట్. బట్ మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ నెగిటివ్ మైండ్ సెట్ ఆడుకుండి వాడిలో బేసిక్ అది లేకుండా ఏ సినిమా చూసి ఏదో పాడైపోవడం ఉండదు సార్. మీరు చెప్పిన 300-400 రూపాయలకి సినిమాకి ఎందుకు పెడతాను అన్నవాడు బ్లాక్లో బీర్ బాటిల్కి విస్కీ కొంటాడు, ఇంకోటి ఏదో చేస్తాడు, లేకపోతే ఎక్కడో గ్యామ్లింగ్ ఆడేస్తాడు, కోడి పందాల మీద పెట్టేస్తాడు. డబ్బులు పోవడం వల్ల అది ఎక్కడి నుంచైనా జరుగుతుంది. కానీ వీడు అక్కసు కక్కోవడానికి నేను క్రైమ్ చేస్తున్నా, ఇష్టంగా చేస్తున్నా చెప్పడానికి పాప్కార్న్ టికెట్ రేట్లు మాట్లాడుతున్నాడు. దీనికి పరిష్కారం ఏంటి? ఏమనంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచి ఈ సినిమాని 100 రూపాయలు టికెట్ పెట్టి ఎంత చేస్తే అప్పుడు చూస్తున్నారు అనుకుందాం. లిటిల్ హార్ట్స్ పైరసీ ఎందుకు రావాలి సార్? మరీ ప్రతిదీ ఒకటి కాదు, ప్రతిదీ పోనీ కాదు. మీకు ఇదేదో మన ఏదో పెద్ద పెద్ద హీరో సినిమా స్టార్ ఫిల్మ్ గబుకుని గుర్తురాట్లేదు, ఏదైనా కావచ్చు, అఖండ ఏదో అనుకుందాం, అదే పెద్ద హై బడ్జెట్, దానికి టికెట్ వేసారు, లేకపోతే ఇది శంకర్ వరప్రసాద్ టికెట్, రైట్, దానికి పైరసీ మాట్లాడదాం. దాన్ని లిటిల్ హార్ట్స్ ఏం చేసింది? అంతే కదా. ఆ థియేటర్లో ఆడుతున్నప్పుడు నువ్వు పైరసీ ఎందుకు చేయాలి? అంతే కదా. చేస్తే నువ్వెందుకు చూడాలి? నీ 200 గురించి ఇక్కడ చెప్తావా? అది ఎంత జెన్యున్ రైటింగ్, ఎంత గొప్ప ఫిల్మ్ సార్ అది. లిటిల్ హార్ట్స్ గురించి ఎంత బ్రిలియంట్ రైటింగ్ చూడండి. ఈ మధ్యకాలంలో ఆ క్వాలిటీ ఎక్కడ చూస్తున్నావు? ఆ పర్ఫార్మెన్సెస్ ఏంటి? నాకు తెలిసిన రాజీవ్ గారు అంత బాగా చేశాడు అనిపించింది. కొత్త రాజీవ్ కనిపించాడు అందులో. అదే సార్ డైరెక్టర్ గొప్పతనం. దాన్ని తీసుకెళ్ళి మనం పైరసీలో కూర్చోపెట్టి దీన్ని ఒకే దాంట్లో కట్టేసి నువ్వు అసలు సినిమాకి వెళ్ళను, నేను సినిమాని సీక్రెట్గా చూడడమే హీరోయిజం అన్న దాన్ని ఒక దీనికి తీసుకొచ్చి దానికి ఒక హీరోయిజం ఆపాదించేసి ఇప్పుడు ఇంత నేను ఆడియన్స్ తప్పుని మాట్లాడుతున్నావు ఇవన్నీ. కానీ ఇది చూస్తున్న వాళ్ళు కూడా ఏమంటారంటే, వీడి సినిమా వాడురా, వీడికి దమ్ముంటే వెళ్ళి ఆ హీరోలు చెప్పమను, ప్రొడ్యూసర్లు చెప్పమను పాప్కార్న్ గురించి, లేకపోతే టికెట్ రేట్ గురించి. వీడు మనల్ని అంటున్నాడు, వీడు మధ్యలో మాట అన్నాను కదా, నేను తిడతా ఆడియన్స్నే తిడతానని. నేనేమంటున్నా, అరే మీ టేస్ట్ మీరు వాల్యూ ఇచ్చుకోండి. ఒకడెవడో రివ్యూ రైటర్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఒకడెవడో చెప్తాడు ఈ అమ్మాయి మంచిదిరా దాన్ని చేసుకొని, చేసుకుంటావా? అలాగే చేసుకుంటావు. ఆ అమ్మాయి మంచిది కదా చేసుకోకంటాడు, మానేస్తున్నాం. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్లే మనం రకరకాల మందు కొట్టరు ఏం కాదన్నప్పుడు మందు కొట్టేస్తున్నాం. సో నేనేమంటున్నానంటే, ఒకటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం బతుకుతూ ముందుకెళ్తున్నాం అని ఏదో పోర్షన్లో మనకు తెలుస్తుంది కదా ఎక్కడ. అప్పుడే ఆగి నా డెసిషన్ నేను తీసుకుంటా, నా సినిమా నేను చూసుకుంటా, నా తిండి నేను తింటా, ఇంకోటి ఒపీనియన్తో నాకు పని లేదు, నాకు నచ్చితే నేను తాగుతా. నన్ను ఎవరైనా చాలా మంది అడుగుతారు, చెప్పి ముగించేస్తాయి పాయింట్. ఏంటి భయ పార్టీల్లో నువ్వేం తాగట్లేదు అంటే, నేను తాగను సార్ రెగ్యులర్గా. కానీ రెగ్యులర్గా పార్టీలో అట్లా తాగను. చాలా బలవంత పెడతారు, మేమంతా తాగబోతున్నాం, నువ్వు తాగపోతే నాకు మూడు లేదు భయ, ఇప్పుడు నేను తాగను. మందు కొట్టిపోతే ఎలాగా ఏంటి, మేమంతా తాగబోతులా కనబడుతున్నావా అంటే, మీరు ఈ టైంలో పార్టీలో తాగితే మీరు తాగబోతులు అనుకుంటే నేను తాగే టైం చెప్పనా, పొద్దున్న 8 గంటలు తాగుతాను నేను. షాక్ ఒక్కొక్కడు. నిజం ఇది. ఒకసారి లేస్తా, షూటింగ్ ఏం లేదనిపిస్తుంది,
ఈ ఫిష్ ఏదో తెచ్చుకుంటాము, నాటుకోడి వండుకుంటా. వంట అంటే నాకు ఇష్టం. మంచి రాజా గారి పాటలు పెట్టుకుంటా, మంచి స్క్రిప్ట్ ఐడియా ఏదో నడుస్తుంటుంది. ఆ టైంలో తాగాలనిపిస్తుంది. పొద్దున్న మరి 8 గంటలకు కదా లేచేది ఆ టైం అనుకుంటే ఊరికే ఏది ఓ 9కి ఎందుకు ఫిక్స్ చేసుకుంటా, డ్రింక్ చేసుకుంటా, వంట చేస్తుంటా, పాటలు వింటుంటా, ఏదో రాసుకుంటా, కాసేపు పడుకుంటా, మళ్ళీ లేస్తా, మళ్ళీ తాగుతా, చేస్తా. ఐ ఎంజాయ్ మై టైం. ఎస్ నువ్వేదో పార్టీ ఇచ్చావని నువ్విస్తున్న ఫారెన్ లిక్కర్ కక్కుట్టుపడి నా మూడ్ లేకుండా తాగేసి ఆ కుర్రాళ్ళగా నేను రేపు పొద్దున్న చచ్చిపోతే ఎవడు పూచి హూజ్ రెస్పాన్సిబుల్? నేనేమంటున్నానంటే సార్, ఎవరికి నచ్చిన పని నాకు చేస్తే చాలా బాగుంటుంది ప్రపంచం. అవతలోడికి హెల్ప్ చేయకపోయినా పర్లా, నీ పని నువ్వు చేసుకో, నీకు నువ్వు హెల్ప్ చేసుకో, ఇంతే. అదే బెస్ట్ సార్. ఇంకా ఎన్ని సినిమాలు కమిట్ అయ్యారు, ఏంటి పరిస్థితి, అప్కమింగ్ సినిమాలు ఏంటి? అంటే ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆల్కహాల్ మూవీలో చేస్తున్నానండి. అల్లరి నరేష్ గారు. చాలా చాలా వన్ ఆఫ్ ది బ్రిలియంట్ స్క్రిప్ట్స్. ఈ మధ్య ఆల్మోస్ట్ అయిపోయింది, త్వరలో రిలీజ్ అవుతుంది. సితారా వాళ్ళది. వెరీ గుడ్. నరేష్ గారు హిట్ పడాలి, మంచి హిట్ పడాలి ఈసారి గ్యారంటీ. ఇది మీకు అందరికి కనెక్ట్, అందరికి మనందరికి కనెక్టే కథ. ఆల్కహాల్ గురించే ఉంటుంది. అసలు సూపర్ అనమాట. వెరీ గుడ్. ఎంటర్టైన్మెంట్ అంతా ఒక ఎత్తు, ఒక కొత్త ఫిల్మ్ చూస్తాను ఫీలింగ్ ఉంటుంది. లాస్ట్ 20 minutes ఉంటుందండి. అసలు కథ విన్నప్పుడు నేను ఉక్కిరి బిక్కిరైగా, అసలు ఎక్స్ట్రా. అలాగే అసమర్థుడు అని ఒక మూవీ చేస్తున్నాను, ప్రియదర్శిది, కొత్త డైరెక్టర్. అసలు అదొకటి. ఈ మధ్య మంచి స్క్రిప్ట్లు వింటున్నాను సార్. సూపర్. లక్కీగా నాకు వచ్చేవి కూడా మంచివి వస్తున్నాయి. అలా హే భగవాన్ అని ఒక మూవీ. నేను ఈ మధ్య ఎన్ఆర్ఐలో ఒకటి చేశారండి, దేశీలో లేని ఒక మూవీ. అక్కడ యుఎస్లో వాళ్ళు ఒక నా చాలా చిన్న రోల్, బట్ ఐ లైక్ ద స్క్రిప్ట్. వాళ్ళ ప్రయత్నం అది నచ్చింది. సో దట్స్ వన్ గుడ్ ఫిలిం. బట్ అంటే చెప్పొచ్చేది అంటే ఇది కాకుండా ఇప్పుడు త్రివిక్రమ్ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నాను, వెంకటేష్ గారు. AK-47 నైస్ రోల్, బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. ఇంకా కొత్త రావాల్సిన అది అన్నయ్యకి చెప్తా. సూపర్ సార్. మంచి ప్రాజెక్ట్లో ఉన్నాయి, లైనప్ ఉంది. లైనప్ అయితే గట్టిగా ఉంది. కరెక్ట్. ఎక్సలెంట్ అండి. ఇంకోటి గాయపడ్డ సింహం. గాయపడ్డ సింహం ఆ టైటిల్ ఫుల్ కామెడీ ఫిల్మ్. అవునా? అసలు పవన్ సార్ నేను ప్రెజెంటేషన్ అదే. మన తరుణ్ భాస్కర్ హీరోగా, జేడి చక్రవర్తి గారు. అబ్బోబో, అసలు ఈ మధ్యకాలంలో అంటే చాలా కొత్త ఫిల్మ్ అండి. మీకు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవి కనబడవు. నేను బాగా ఎక్సైట్ అయిపోయిన సినిమాలో ఇదొకటి. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్. పవన్ సార్ నేను దగ్గర నుంచి వస్తుంది, నేను యాక్ట్ చేయకపోయినా అదొకటి చెప్తున్నాను, ఆకాశంలో అవుతారా. అసలు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి సార్. అంటే నేను చేస్తున్నావు కాకుండా బయట మీరు కూడా మంచి మంచివి ఈ సందర్భంగా. నటుడిగా అయితే మంచి ఫ్లో ఒకటి నడుస్తుంది గట్టిగా. ఏంటి పరిస్థితి, డైరెక్షన్, రైటింగ్ అనేది మళ్ళీ ఏమన్నా ఒకసారి దాని మీద పెడుతున్నారా? చేస్తాను. అంటే రైటింగ్ అయితే ముందు ఇమ్మీడియట్గా 1-2 ఐడియాస్ ఉన్నాయి, అంటే ఆఫర్స్ ఉన్నాయి. వాటి మీద నేను కొంచెం మళ్ళీ కాన్సన్ట్రేట్ చేద్దామని చూస్తున్నాను. నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం బేసిక్గా. డైరెక్షన్ అన్నది ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, లాస్ట్ టైం నా మిస్టేక్స్ ఏమి మళ్ళీ జరగకుండా కంప్లీట్గా నా మిస్టేక్స్ అవన్నీ వాటన్నిటిని బయటకు వచ్చి ఒక మంచి కథ ఒకటి అనుకున్నాను. చాలా త్వరలో అది స్టార్ట్ చేయబోతున్నాను. త్వరలో అంటే ఈ కాల్ కొంచెం రిపేర్లో ఉంది కదా, నేను ఉరికే స్టేజ్కి వచ్చేటప్పుడు కంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ అయిపోతుంది. మాక్సిమం అయిపోయింది, తెలియట్లా మనం. అది కాదు, నేనేంటంటే నాది చాలా ఎక్కువ పరుగు ఉంటుంది సార్. నేను చాలా ఫాస్ట్ వాకర్. నేను ఆ పేస్కి మళ్ళీ వచ్చేయాలి, ఫిట్నెస్ ఉండాలి సార్. సో యా అది. వెరీ గుడ్ సార్. అయితే మీకు మంచి మెమొరీ ఇచ్చిన సినిమా, మీకు మా చాలా జ్ఞాపకాలు. ఆ సినిమా పేరు చెప్తే, మనశంకర వరప్రసాద్ గారి పేరు చెప్తే మీ ఫేస్ అలా వచ్చేస్తుంది. అంటే అదేనండి. ఫైనల్గా దాని గురించి మీకు ఫిట్గా ఉన్నానా లేదా పక్కన పెడితే, మిమ్మల్ని వదులుకోకుండా క్యారీ చేసిన అనిల్ రావిపూడి గారి గురించి ఎంత చెప్పినా తక్కువ సార్. ఏమన్నా ఎందుకంటే ఒకటి సబ్మిట్ అప్. ఇప్పుడు ఈ సినిమా గురించి, కథ గురించి ఆడియన్స్ కూడా చూశారు. నేను నాకేమనిపించిందంటే, నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మీరు డైరెక్షన్ ప్రాజెక్ట్ గురించి అడిగినప్పుడు చెప్దామని అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అనిల్ రావిపూడి దగ్గర నుంచి ఏ డైరెక్టర్ అయినా నేర్చుకోవాల్సింది, ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రొడ్యూసర్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇదివరకు మనకి ఒక బిలీఫ్ ఉండేది. త్రివిక్రమ్ గారు, కొట్టాల శివ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు రైటర్ టర్న్ డైరెక్టర్ అయితే చాలా బాగుంటుంది సినిమా, ఎందుకంటే మంచి కథకుడు, మంచి రచయిత, డైరెక్టర్ చాలా బాగుంటుందని. విచ్ ఇస్ ట్రూ. హిస్టరీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. కానీ
రైటర్ అయినా అవ్వకపోయినా ఓ డైరెక్టర్ ఎడిటర్ అయితే ఎలా ఉంటుంది అన్నది అనిల్ రావిపూడి దగ్గర చూశాను. అవునా? వావ్. అంటే సినిమా ఎంత ఉండాలి, ఏది అవసరం, ఎంతవరకు ఆడియన్స్కి చెప్పాలన్న దాంట్లో శంకర వరప్రసాద్ గురించి నేను కానీ అనాలిసిస్ మొదలు పెడితే షాక్ అవుతారు మీరు. అంటే యూజువల్ టెంప్లెట్స్ దాటి ఎలా వెళ్ళాడు అన్నది. ఎంత ఇష్టంగా తీసుకుని మంచి సీన్లు ఉన్నాయి సార్ నవి. అది తీసేస్తే బాధ ఉండాలి కదా. మెగాస్టార్తో ఒక సీన్, ఆ చలి సీన్ ఉంటుంది. మీరు ఎండ్ టైటిల్స్లో చూస్తే ఆయన ఒళ్ళు పడుకుంటారు ఎలా వచ్చి, ఆయనకి జోల చాలా మంచి ఎక్స్టెన్షన్ ఉంది. చాప్ట్ నేను అది లేదా అనుకున్నాను తప్ప అయ్యో అది లేదా అనిపించలే. ఎందుకంటే ఓవరాల్గా సినిమా చూస్తుంటే లెంత్ పర్ఫెక్ట్గా ఉంది. ఎంత కథ సార్, అలా తిప్పి 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 అక్కడికి వచ్చేటప్పుడు ఎంత చెప్తే ఆడియన్స్ తాలూకు ఇప్పుడున్న దీంట్లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ని హోల్డ్ చేయగలం అన్నది, అది డైరెక్టర్ అర్థం చేసుకోగలిగితే చాలా హ్యాపీగా ఉంటాయి అన్ని సినిమాలు. మీరు హాలీవుడ్లు, బాలీవుడ్లు కంపారిజన్లు, పాన్ ఇండియాలు అన్నీ తీసి పక్కన పెట్టండి. ఆడియన్స్ ప్రజెంట్ ఉన్న మైండ్ సెట్ సమ్మర్లో ఎలా ఉంటారు, పండగ టైంలో ఎలా ఉంటారు, ఫ్యామిలీ స్టోరీస్ కోరుకుంటారు, అలాంటివి తీయండి. సమ్మర్లో కొంచెం అంత ప్లేఫుల్గా ట్రావెలింగ్ అది ఏదో అలాంటి కథలు తీయండి. వర్షాకాలం ఏదైనా కొంచెం ఇలా అర్థం చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో కథ వరకు రైటింగ్ పరంగా నేను అనిల్ రావిపూడిని చాలా మెచ్చుకున్నాను. అఫ్కోర్స్ వాళ్ళ టీంలో నారాయణ గారు అనేది చాలా ఫెంటాస్టిక్ రైటర్స్ చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే డైరెక్టర్కి ఇప్పుడు అనిల్ రావిపూడి రైటర్ కాకపోతే వచ్చి నష్టం లేదు. ఎందుకంటే అంత అద్భుతమైన టీం అతనికి ఉంది. లేకపోతే ఎవరినో తెచ్చుకుంటాడు మంచి రైటర్ని. డైరెక్టర్ రైటింగ్ ఇప్పుడు ప్రాబ్లం కాదండి, ఎడిటింగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఎంత ప్రొఫెషనల్ ఎడిటర్ ఉన్నా డైరెక్టర్ ఒప్పుకోకపోతే అతను ఏం చేస్తాడు ఎడిటర్ చేసేదాన్ని. సో డైరెక్టర్కి ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఒక డిటాచ్మెంట్ ఉండాలి. ఇది పోయినా పర్లేదు, ఇది చాలా బాగా వచ్చింది, చాలా ఖర్చు పెట్టి తీసి అయినా ఇది మనకి ఏదో ప్రాబ్లం అవుతుంది, సైడ్ ట్రాక్ అయిపోతుంది, తీసేయి, నిర్దాక్షంగా తీసేయి, అది తెలియాలి. అవసరం దగ్గర యాడ్ చేయి, ఇదేదో ఉంది మధ్యలో ఏదో దొరకట్లేదు, మళ్ళీ షూటింగ్ పెట్టి మొత్తం తీసిపెట్టు, అంతే. అంటే సినిమాకి ఏం కావాలో అవన్నీ చేయటం కోసం నువ్వు ఏ లెవెల్కైనా వెళ్ళిపోవాలి, ఎంత డెసిషన్ తీసేసుకోవాలి. అది నేను చూసింది అనిల్ రావిపూడి దగ్గర. సూపర్ సార్.